గోల్కొండల బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. పోతురాజుల ఆటలు, తీన్మార్ డప్పు చప్పుల నడుమ జగదాంబిక అమ్మవారికి బోనమెత్తారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంకెన్ని ముచ్చట్లు గోల్కొండ నుంచి కావ్య చెప్తారు. గోల్కొండలో బోనాలు షురూ అయినాయి. ఇవాళ పొద్దుగాల నుంచి కూడా బోనాలు చేయడం, దాంతో పాటు అమ్మవారికి నివేదించడం జరుగుతుంది. మనం ప్రస్తుతం నాగమ్మ పుట్ట దగ్గర ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి బోనం చేసి ఇక్కడ అమ్మవారికి శాఖ సమర్పించి కొండపైకి వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొండ ఎక్కలేని వాళ్ళు, మెట్లెక్కి పైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే అమ్మవారికి కూడా మనం చూస్తున్నాం శాఖ, దాంతో పాటు బోనాలు సమర్పిస్తుంటారు. మనకి లాల్ దర్వాజా, దాంతో పాటు ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో చూస్తుంటే అక్కడెక్కడ కూడా జంతు బలిలు ఉండే, కానీ ఇక్కడ మాత్రం జంతు బలిలు అనేది నిషేధం ఏం లేదు. దాంతో పాటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి మనం చూస్తుంటాం కోడలు, కోడి, దాంతో పాటు మేకలు, ఇట్లా ఇవన్నీ బలిహారంగా సమర్పిస్తుంటారు. అవి వండి నైవేద్యంగా కూడా అమ్మవారికి సమర్పించి బోనం కూడా చేస్తుంటారు. కొంతమంది మొక్కుకున్న వాళ్ళు తొట్టెళ్ళు కూడా అమ్మవారికి కడుతుంటారు. మనం చూస్తున్నాం మొత్తం ఎక్కడ గోల్కొండ కోట చూసినా ఏడ కూడా కొంచెం ప్లేస్ లేదు. మొత్తం అందరు కూడా బోనాలు చేయడం, దాంతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకోవడంలో కనిపిస్తున్నారు. మనం భక్తులతో కూడా మాట్లాడదాం. మీ పేరేందమ్మా? నా పేరు కల్పనమ్మ, రాజేంద్ర నుంచి. రాజేంద్ర నగర్ అంటే చాలా దూరము. ఎప్పుడు వచ్చారు? పొద్దుగాల పొద్దున్న వచ్చినాము. పొద్దున వచ్చి బోనం గిట ఎక్కించిన, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పూజ చేసుకుంటూ కూర్చున్నాను నేను ఇక్కడ. అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు కదా, బోనంలో ఏమేమి పెడతారు అమ్మవారికి? అన్నము, పెరుగు, అలా ఉల్లిగడ్డ, ఇంత చింతపండు అవి వేసి చేస్తామమ్మ. మంచిగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. దర్శనం అయిందా? అయిపోయింది. మనం చూసినాం అమ్మవారికి ఏం పెడుతున్నారమ్మా? అమ్మ కొబ్బరి బోనం చేస్తాం బిడ్డ, ఎప్పుడు కొబ్బరికాయ కొడతాం, బోనం చేస్తాం, కోడిని కోస్తాము. అమ్మవారికి ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి సంవత్సరం సంవత్సరం రావాలనిపిస్తుంది, వస్తాము. మేము అమీర్పేట నుంచి వచ్చినాం. అమీర్పేటలో కూడా బోనాలు జరుగుతాయి కదా, గోల్కొండలోనే చేస్తుంటారు. గోల్కొండలో చేయాలని ఇష్టం, అమ్మవారి ఎల్లమ్మవారి ఇష్టం అని చేస్తాం సంవత్సరానికి ఒకసారి. పొద్దుగాల ఇప్పుడు వచ్చినాం, 10 గంటలకు వచ్చినాం బిడ్డ. ఉప్పరపల్లి బోనం చేసినాం. ఎట్లా అనిపిస్తుంది? పొద్దున ఎప్పుడు వచ్చారు? పొద్దున్న 9 గంటలకు వచ్చినాం. అంటే ఈయనే వండి నైవేద్యం సమర్పించిన అమ్మవారికి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఈ నుండే తయారు చేసి ఎక్కించాను. ఏమో మస్తు పబ్లిక్ కదా, మీరు చూస్తారు, మస్తు ఉన్నది. దర్శనం చేసుకున్నానా? చేసుకున్నామమ్మా, బాగుంది, చాలా మంచిగా చేసారు ఇక్కడ. పోనీకే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ చాలా పబ్లిక్ని పంపిస్తూ చాలా మంచిగా చేసారు. ఇంతవరకు ఇట్లా ఎప్పుడు చేయలేరు. ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాబట్టి చాలా ఆనందంగా ఉంది. రెండోది మంచిగా గుడికి అమ్మవారికి కూడా చాలా పబ్లిక్ వస్తారు, చాలా మంచిగా చేసి. మనం చూసినాం మొత్తం గోల్కొండ కిలా కూడా పొద్దుగాల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇవాళ 3వ పూజ. ఇక్కడ నుంచే బోనాలు షురూ అయితే ఇక్కడ నుంచే ఎండ్ అయితేనే ఉంటే ఇక్కడ 9 పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం నుంచి స్టార్ట్ చేస్తే ఆషాఢ మాసం లాస్ట్ వరకు కూడా బోనాలు జరుగుతుంటాయి. మొత్తం కూడా గోల్కొండ కిలా మొత్తం కూడా అమ్మవారి నామస్మరణే మారుమోగిపోతున్నాయి. మనం పుట్ట దగ్గర చూస్తేనే ఇంత జనాలు ఉన్నాయి. ఇక పైన కోట దగ్గర జగదాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే గంట సమయం పడుతుంది. అంతగానం క్యూ లైన్ ఉంది. పొద్దుగాల 5 గంటల నుంచే ఈ రష్ అనేది ప్రారంభమైంది. వాళ్ళ రాత్రి 9 వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంటది. ఇది గోల్కొండ కోట దగ్గర ఉండే సమాచారం. కెమెరా పర్సన్ మిథున్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.